హాయ్ రా. హాయ్ రా. ఏంట్రా దెబ్బ? ఇదా చిన్న యాక్సిడెంట్ లేరా. యాక్సిడెంటా? ఎలా జరిగిందిరా? బైక్ మీద వెళ్తుంటే ఫోన్ వచ్చిందిరా, లిఫ్ట్ చేశాను. ఆహా. ఆ ఫోన్లో స్వీట్ వాయిస్ వినబడింది. మాట్లాడుతూ వెళ్తుంటే చూసుకోకుండా గుద్దేశాను. నువ్వు అసలే బైక్ స్పీడ్గా నడుపుతూ ఉంటావు, చూసుకుని డ్రైవ్ చేయాలి కదరా. యాక్సిడెంట్ స్పీడ్ వల్ల కాదురా జరిగింది. ఆ ఫోన్లో వచ్చిన స్వీట్ వాయిస్ వింటూ మర్చిపోయి చూసుకోకుండా గుద్దేశాను. హాయ్. హాయ్. మీ ఫ్రెండ్ రాలేదు ఈరోజు? ఈ రింగ్ నీదేనా? నో. బాగా ఆలోచించుకొని చెప్పు. చెప్పాగా నాది కాదని. ఇది నాకు దొరికింది, అందుకే అడిగాను. దొరికితే నాదవుతుందా? పోగొట్టుకుంటే అవుతుంది. నేను పోగొట్టుకోలేదు. షూర్? యా షూర్. అయితే నీది కాదంటావు. హే ఇట్స్ గోల్డ్. నీది కానప్పుడు అది గోల్డ్ అయినా డైమండ్ అయినా నాకు అవసరం లేదు. హలో. హలో. ఎందుకలా గోల్డ్ రింగ్ పడేసావు? ఎప్పుడు? నిన్న బస్ నుంచి పడేసావుగా. లేదు. నువ్వు అబద్ధం చెప్పకు, పడేయటం నేను చూశాను. నీ రింగ్ అని తెలిసే పడేయలేదు. మరి ఆ రింగ్ ఎక్కడుంది? అది నా దగ్గరే ఉంది. అయినా నా రింగ్ నీకెందుకు? నీ గుర్తుగా నా దగ్గరే ఉంటుంది. హాయ్. 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 ఫోన్లో అయితే బాగా మాట్లాడతావు, డైరెక్ట్గా మాట్లాడవా? డైరెక్ట్గా అయితే మనుషులను చూస్తూ మాట్లాడాలి, నా వల్ల కాదు. అయితే ఫోన్లోనే మాట్లాడుకుందాం. అదెలా? సింపుల్, ఐల్ షో యూ. హలో. హలో. నువ్వా? నీకు విషయం తెలుసా? ఆకాశంలో ఎగిరే పక్షులు కూడా వాటి భాషలో తోటి పక్షులతో మాట్లాడుతూనే ఉంటాయట. పక్షులు మాట్లాడుకుంటాయా? నీకు పక్షుల భాష కూడా తెలుసా? నాకు తెలుగు తప్ప వేరే ఏ లాంగ్వేజ్ రాదు. ఈ మధ్య ఏదో యానిమేషన్ మూవీస్ చూస్తున్నానులే. మీరు సినిమాలు బాగా చూస్తారనుకుంటా. అప్పుడప్పుడు. నీకు బాగా నచ్చిన సినిమా? గీతాంజలి. ఎందుకు? ప్రేమను మనుషులే కాదు, ఆ దేవుడు కూడా విడదీయలేడని చూపించాడు. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అబ్బో, ప్రేమ గురించి నీకు చాలా విషయాలు తెలుసే. ఎరా న్యూ జాయినింగ్? అవునన్నా. క్యాంపస్లో ఎప్పుడు కనపడలేదే నువ్వు? రోజు వస్తానన్నా, నీ మీదొట్టు. కావాలంటే రిజిస్టర్ చెక్ చేసుకో. ఏరా అన్నకే పని చెప్తావా? అలా అంటే ఏంటన్నా, అన్నే కదా జూనియర్స్ అందరిని చెక్ చేసేది. రే వీడికి బాగా బలిసిందిరా, పట్టుకుంటా వెండి. చెప్తావరా? అరే కాళ్ళు పట్టుకుంటావేంట్రా? వావ్ వాట్ ఏ బ్యూటీ. వదిలేంట్రా. లవరారా? అలాంటిదే అన్నా. కిస్ చేసావా? ఇంకా లేదన్నా. టచ్ చేసావా? టచ్లో ఉన్నానన్నా. అంటే ఫ్రెష్ అనమాట. చా పాడైపోయింది కదా, నీకు ఓకేనా? ఏయ్ ఆపు, ఎప్పుడు ర్యాగింగ్ గోలేనా? రా వెళ్దాం. నీ లవరా అన్నా? ప్రత్యేకంగా చెప్పాలరా నీకు? ఇప్పుడు నాకు ఓకే అన్నా. నీకు ఓకేనా కదా ఆలోచించుకో. గుడ్ బై. అంతా నీ వల్ల జరిగింది. మామా కూల్, మామా కూల్. ఇంట్లో ప్రేమ పెళ్ళంటే నన్ను చంపేస్తారు. నిన్నెవరు ఏమి అనరు, అందరూ నన్నే అంటారు. సరే సరే, నా ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది, నేను తర్వాత మాట్లాడతాను.
నీ బాయ్ ఫ్రెండ్ రోజు ఫోన్ చేస్తాడా? అవునే. అది సరే, నీ బాయ్ ఫ్రెండ్ రోజుకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తాడు? నేను గుర్తొచ్చినప్పుడల్లా. ఓ, అంత ఘాటు ప్రేమ మీది. ఘాటు కాదే, మాది అమర ప్రేమ. వెవే రండి సామ రండి. తమకి ఏ సామ కావాలి? ఎంకన సామ, నల్లని సామ, చల్లని సామ, కుమార సామ, అందరు సాములు ఇక్కడే ఉన్నారు స్వామి. ఇంతకీ తమరికి ఏ సామ కావాలి? ఎవరయ్యా స్వామి నువ్వు? తిరుపతికి ఎందుకు వస్తారు? అదేంటి స్వామి, ఆయన ఆపద మొక్కులోడు కదా, అందుకే కోరికలు తీర్చమని అడగడానికి వస్తారు. వెంకటేశ్వర స్వామిని చూడడానికే కాదు స్వామి, కోరికలు తీర్చినందుకు థ్యాంక్స్ చెప్పడానికి కూడా వస్తారు. ఇంతకీ తమది ఎవరేంటి? ఏ ఊరు పేరు చెప్పండి, పట్టాలమ్మా నువ్వు? అమ్ముతాను అనుకోండి. మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడో చూసినట్టు, మా కమ్యూనిటీ అయినట్టు, ఆ స్వామి నాతో చెప్పినట్టు నా మనసుకు అనిపిస్తాం స్వామి. ఇంతకే తమరు ఎవరింటికి వచ్చినట్టు? నేను ఎవరింటికి వస్తే నీకెందుకు స్వామి? శ్రీనివాసుని ఇంటికి వచ్చిన విషయం నీకు చెప్పాలా? అర్థమైంది. ఆ సొంత శివరున్న ఇల్లు ఉంది కదా మా శ్రీనివాస్ గడిదే, ఆడింటి కదా తమరు వచ్చిద్దే. ఆ అలివేలమ్మ మా అమ్మ చుట్టం అని నేను నీకు చెప్పాలనా? ఏంటి స్వామి నువ్వు? నేను చెప్పను. ప్రతిదానికి కమ్యూనిటీ పని చేసుకా. వాళ్ళు ఇక్కడ కాదు, పటాలు చూడు. నేల తక్కువ నాయాలని. సమోసా తింటావా? ప్లీజ్ తీసుకో. అరే తీసుకో, పర్లేదు. థ్యాంక్ యూ. ఏం కాదు, నా పైన 50% ప్రేమే ఉంది. సరే చూపిస్తా. సంతోషాలు నన్ను వెతుకుతూ వెంటే వచ్చాయే నీ వల్లే వల్లేలే. ఎటు చూస్తున్నా నువ్వే, ఏం చేస్తున్నా నువ్వే నా గుండెల్లో నువ్వే ఎటు చూస్తున్నా నువ్వే, ఏం చేస్తున్నా నువ్వే నా కన్నుల్లో నువ్వేలే. గంటవుతున్నా కంటి కునుకే రాదు, కళ్ళు ఎరుపవుతున్నా నిద్ర ఎందుకు రానే రాదు. ఎంత చదువుతూ ఉన్నా ఏమి అర్థం కాదు, ఉన్న పేజీలన్నీ పైనే తిరగేస్తున్నాని. అమ్మ తిడుతూ ఉంటే నన్ను కాదనుకున్నా, అన్నం తినమంటుంటే ఆకలి లేదంటున్నాను. నాతోటే నువ్వుంటే ఆ స్వర్గం నా వెంటే, నా ఎదుటే లేకుంటే నా ప్రాణం నీ వెంటే. కాలం నా వెనువెంటే, నిన్నే చూస్తూ ఉంటే జగమంతా నా చెట్టే. ఎటు చూస్తున్నా నువ్వే, ఏం చేస్తున్నా నువ్వే నా గుండెల్లో నువ్వేలే. ఎటు చూస్తున్నా
అబ్బో నెమ్మదిగా నడపరా. అలాగే. మెల్లగా. సరే. ఫోన్ రింగ్ అవుతుందిరా. హలో హలో ఎవరదే?